సంతోషంగా ఉండాలండి. ఇది ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం. సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సంతోషంగా ఉండాలంటే నీవేం చేయాలి, లేదా నేనేం చేయాలి చెప్పండి? ఇలా పెట్టుకొని నేనేం చేయాలి, ఏం చేయాలో చెప్తాను, వినండి. చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ ప్రకారం సంతోషంగా ఉండాలి అంటే దేవునితో ఉంటే సంతోషం. 3 ఆప్షన్స్ చెప్తాను. మొదట దేవునితో ఉంటే సంతోషంగా ఉంటావు. రెండోది లోకంతో ఉంటే సంతోషంగా ఉంటావా. మూడోది లోకంలో అందము, లోకంలో ఉన్నటువంటి కొన్ని రంగులు వలయాలు ఉంటాయి కదా, వాటిని బట్టి సంతోషిస్తున్నావు. దేని బట్టి నువ్వు సంతోషించావు? నేనేదో చెప్పానని కాదు, చెప్పండి. మీరు క్లారిటీ చెప్పాలి. ఎవరితో ఉంటే సంతోషం, ఎవరితో ఉంటే సంతోషం చెప్పినా? ఎవరితో ఉంటే సంతోషం? దేవుడితో ఉంటే సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఉంటే సంతోషంగా ఉంటావు, దేవునితో ఉంటే ఆనందంగా ఉంటావు, దేవునితో ఉంటే హ్యాపీగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునితో ఉన్నంత హ్యాపీ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. దేవునితో గడిపే క్షణము ప్రపంచంలో ఎక్కడ దొరకదు. దేవుడితో గడిపే ఆ గంట ప్రపంచంలో ఎక్కడా దొరకదు. సంతోషం, ఆనందము. దేవుడితో గడిపేటువంటి సమయము, ఆ యొక్క సంతోషం, ఆనందం మరి ఎక్కడికి వెళ్ళి దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజు 1 గంట ప్రార్థనలో గడిపేవనుకో, చెప్పలేనంత సంతోషం, చెప్పలేనంత ఆనందం ఉప్పొంగిపోతూ ఉంటుంది. నిన్న మేము ఆ సువార్తకి వెళ్ళి తిరిగి వస్తుంటే కారులోని ఆరాధన చేస్తూ ఉంటే, ఎంత సంతోషమైన దినాలు మాకు ఎలాగిచ్చేవయ్యా నీవు, ఇంత ఆనందకరమైన దినాలు మాకు ఎలాగిచ్చేవయ్యా నీవు. ఇంత సంతోషం ఉంటుందా నీతో ఉంటే? దేవుని స్తోత్రం. ఇంత సంతోషంగా ఉంటుందా మా బ్రతుకులు? ఇంత ఆనందంగా ఉంటాయా మా బ్రతుకులు? ఎందుకంటే దేవుని ఆత్మ నేను దర్శిస్తూ, తాకుతూ, ముడుతూ ఉంటే అద్భుతం. స్తోత్రం చెప్పు. ఎక్కడ తేలుతావో తెలుసా? నువ్వు కింద నడిచినట్టు ఉండదు, మేఘాల్లో నడుస్తున్నట్టు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ఎక్కడ నువ్వు సంతోషంగా ఉంటావంటే మొదటి కీర్తన. చూడండి, నేను రాసుకున్న అంశాలు వేరు, మీకు చెప్తున్న అంశాలు వేరు. దేవుడు ఈ మాటలు చెప్పమంటారు. మొదటి కీర్తన మొదటి నుంచి చదవండి. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ఎవరట? ధన్యుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు నిత్యము సంతోషముతో నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నిత్యము నువ్వు సంతోషంగా ఉండాలి అంటే, నిత్యము నీ నోటిలో నవ్వు ఉండాలంటే, నిత్యము దేవుని వాక్యాన్ని చదివే మనసు నీలో ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిత్యము వాక్యాన్ని చదివే మనసు ఉండాలి. దివారాత్రములు టైము వాడు ఉండకూడదు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. యవన దృష్టిలో ధన్యుడు తెలుసా? నా యేసయ్య దృష్టిలో. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు ధన్యుడివి. వాక్యం చదువుతూ ఉండగానే మిరాకిల్ జరిగిపోతుంది తెలుసా? ఎప్పుడైనా అనుభవించారు అనుభవాన్ని? నాకు ఎక్కువ తలనొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కువ విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళాను. కొన్నిసార్లు నేను డిప్రెషన్లోకి వెళ్తే ఏమైతుంది తెలుసా? వాక్యం చదువుకుంటాను. 1 కాదు 2 కాదు, ఆగకుండా తలనొప్పి తగ్గేంత వరకు చదువుతాను. 10 పేజీలకు వచ్చేసరికి తలనొప్పి ఎగిరిపోద్ది. అంతే, 10 అధ్యాయాల దగ్గరికి వచ్చేసరికి ఎగిరిపోద్ది. దీంట్లో ఏముంది చెప్పండి? ఇప్పుడు నోట్లో మాట్లాడినాగా చెప్పండి, దీంట్లో ఏముంది? శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ శక్తి కలిగిన దేవుడే నాకు స్వస్థత ఇస్తున్నాడు. బైబిల్ ఉన్న మాట, ప్రతి మాట కూడా నిన్నేం చేస్తుందంటే ఉజ్జీవపరుస్తుంది. ప్రతి ఒక్క మాట నిన్నేం చేస్తుందంటే పైకి లేపుతుంది. ప్రతి ఒక్క మాట నీ హృదయంగా అంతరంగాల్లోకి వెళ్ళిపోద్ది. ఒక మెడిసిన్ వేస్తే, ఒక ఇంజెక్షన్ వేస్తే
నరానికి ఇంజక్షన్ వేస్తే ఎలాగైపోద్ది? నరాల్లోకి వెళ్ళిపోద్ది, కణాల్లోకి వెళ్ళిపోద్ది కదా కదా. దానికంట ఫాస్ట్గా వెళ్తుంది ఈ వాక్యం. దేవుని స్తోత్రం చెప్పి హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము దానికంటే ఫాస్ట్గా వెళ్తుంది. నువ్వు దాన్ని విశ్వసించి చదవాలంటే, నమ్మి చదవాలి. నమ్మితేనే ఏదైనా ఇది ఎందుకు మనకి అనుకుంటే ఏమి రాదు. చదవాలి కాబట్టి చదువుతున్నాం అంటే రాదు. ఏదో మా డాడీ చెప్పాడు, మా మమ్మీ చెప్పింది, మా అక్క చెప్పింది, మా ఇంట్లో వాళ్ళు చెప్పారు చదవాలి కదా అనేటువంటి చదివితే రాదు. కొంతమంది అంటారు, అయ్యగారు బైబిల్ చదువుతున్నా కానీ ఒక్క ముక్క అర్థం అవ్వలేదు. అర్థం అవదు. నిజం చెప్తున్నా, అర్థం కాదు. ఎప్పుడు నీకు అర్థం అవుతుందో తెలుసా? మనస్సుతో చదివినప్పుడు. దేవుని స్తోత్రం చేయకు. చదువు చెప్పండి కట్టి. మనసుతో చదివినప్పుడు. దేంతో చదవాలి? అది మనిషిగా చదివినప్పుడు కాదు, మనసుతో చదివినప్పుడు. సంతోషం ఏంటో చూస్తాం. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం నాకు ఎచ్చట దొరికేనని. చెప్పండి. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం నాకు ఎచ్చట దొరికేనని. బంధువులలో వెతికాను, స్నేహితులను వెతికాను, చివరికదే నీలోనే. ఎక్కడ వెతికినా దొరుకుతుందా? బంధువుల దగ్గర దొరుకుతుంది, స్నేహితుల దగ్గర దొరుకుతుంది, మరి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అది బిగ్గరగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య దగ్గర దొరుకుతుంది. ఆయన దగ్గర దొరికే సంతోషం ఆషామాషం. బైబిల్ ఉన్న ప్రతి మాట మనిషిని మార్చేస్తుంది. బైబిల్ ఉన్న ప్రతి మాట నీ జీవితాన్ని వెలిగిస్తుంది. బైబిల్ ఉన్న ప్రతి మాట నీ బ్రతుకుని వెలిగిస్తుంది. ఆర్ఆర్కే మూర్తి గారు అని ఒక దైవజనుడు బైబిల్ భూత పుస్తకం అని ప్రచారం చేశారు. బైబిల్ భూత పుస్తకం మొత్తం ఉండేదంతా భూతులే. ఇప్పుడు అంటారు కదా చాలా మంది, వాళ్ళకి తెలియక అంటున్నారు. తెలిస్తే బైబిల్ భూత పుస్తకం అంటారు. నోరే రాదు అసలు. వాడికి నోరు వస్తుందంటే కారణం ఏంటంటే వాడికి తెలియదు. స్తోత్రం చెప్పండి. ఈ బ్యాటరీని తయారు చేసిన వాడికి తెలుస్తుంది దీంట్లో ఏమేమి పలుకుతున్నారని. నీకు నాకేం తెలుస్తుందా? దాని గురించి తెలుసుకుంటే తెలుస్తుంది, తెలియకపోతే తెలియదు నీకు. అలాగే దేవుడి గురించి తెలుసుకుంటే తెలుస్తుంది. తెలియకపోతే నువ్వు ఎలా మాట బ్యాటరీ కదా, 10 రూపాయలు కదా, 15 రూపాయలు కదా అంట. కానీ తయారు చేసినాడు ఎంత కష్టపడి తయారు చేస్తాడు, ఎంత కష్టపడి దాన్ని నిర్మిస్తాడు నిర్మాణం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఆయన కారు వేసుకుంటూ పోతూ ఉన్నాడు. జాతర కారు వేసుకుంటూ పోతా ఉన్నాడు. కారు వేసుకుంటూ పోతా ఉంటే అనుకోకుండా కారు ఆగిపోయింది. వర్షం పడతా ఉంది. కారు వేసుకొని పోతూ ఉన్న వ్యక్తికి వర్షం పడతా ఉంది. వర్షంలో దిగి ఏమైందని డిక్కీ ఓపెన్ చేసి చూసాడు. డిక్కీ ఓపెన్ చేసి చూడంగానే అది పొగలొస్తుంది. పొగలొస్తూ ఉంటే ఏం చేయాలి? అన్ని నెతుకుతున్నాడు, గొరుకుతున్నాడు, చేస్తున్నాడు, అన్ని రీచులు చేస్తున్నాడు, ఏమీ అవ్వలేదు. అదే దారిని ఒక పెద్ద ఆయన వస్తున్నాడు. పాపం మనోడు గంట నుంచి గించుకుంటున్నాడు వర్షంలో. ఒక గొడుగు వేసుకొచ్చి, బాబు ఏమైంది అని అడగ పెద్ద ఆయన. నీకెందుకు పో, నా బుర్రప్పటికే పని చేయలేదు, బండి ఆగిపోయి నేను పని పడుతున్నానంటే. ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఏమైంది అంటే అప్పుడు ఆయన అంటున్నాడట, నీకు ఎందుకయ్యా, కారు చెడిపోయింది, నువ్వేం చేస్తావా? చేయు కదా, వెళ్ళు నీ పని చేసుకో అన్నాడట. అంటే ఏది లెగు నేను చూస్తాను అన్నాడట. సరే దా చూడు, నీకేం తెలుస్తుంది, ముసలోడివి వణుకుతున్నావు, నీకేం తెలుస్తుంది చూడు.
ఆయన ఏదో చేశాడు, ఇప్పుడు సెల్ఫ్ కొట్టేయి అన్నాడు. బండిలోకి ఎక్కి సెల్ఫ్ కొట్టి ఆన్ అయిపోయిందండి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు అన్నాడట, అయ్యా నువ్వు ఊగుతున్నావు చదువుతున్నావు అని తప్పుగా మాట్లాడాడు, అసలు మీరు ఎవరు అంటే అంటుందట, ఈ కార్ని తయారు చేసింది నేనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని కారు మీరు ఎవరికి తెలుస్తుంది చెప్పండి? నిర్మించేవాడికే తెలుస్తుంది. దాంట్లో ఎన్ని ఉన్నాయో, చిన్న చిన్న పైప్, ఎక్కడికి ఏ పైప్ వెళ్తుందో తెలియదు. మనం చూస్తాం తోలుతాం, కానీ ఎక్కడికి ఏది సప్లై అవుతుందో తెలియదు. ఇప్పటికి వచ్చి నేను దాదాపు 22 సంవత్సరాలు తోలుతాను, ఆల్ వెహికల్స్ తోలుతాను, కానీ ఏ పైప్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఏ పైప్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అప్పుడు ఆయన అన్నాడు, నేను నిర్మాణకుని కాబట్టి నాకు తెలుసు. అంటే చూడండి, నిర్మాణకుడు మాత్రమే తెలుస్తుంది. స్తోత్రం చెప్పండి. అలాగే బైబిల్ చదివినోడికి మాత్రమే తెలుస్తుంది ఇంత ఎంత సత్యం ఉన్నది అన్నది. చదవలేని వాడికి వెర్రితనం వెర్రిగా కనబడుతుంది. ఎలా కనబడుతుంది? బూతుగా కనబడుతుంది. భవిష్యత్తు కనబడదు ఇందులో, వాడికి బూతే కనబడుతుంది. ఆర్ఆర్కే మూర్తి గారు అప్పుడు అంటున్నారు, ఏది నేను చదువుతా, నా ముందు పెట్టండి. బ్రాహ్మణుడే, నా ముందు పెట్టు. సరే పెట్టారు. చదవడం మొదలు పెట్టాడు. ఇది అయిపోయిన వెంబడి బైబిల్ మోస్తూ అంటున్నాడట, దీన్ని చదివి ప్రపంచంలో యేసుప్రభు దేవుడు కాదని అనుకున్నాను, ప్రపంచంలో దేవుడు యేసుప్రభు కాదని చెబుదామని అనుకున్నాను. ఇది చదువుతూ ఉంటే నాలో ఉన్న బూతులను బయటపరిచింది. ఇది ప్రపంచంలోనే శక్తివంతమైన పుస్తకం అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దీంట్లో ఉన్న సంతోషం ఎందులో నీకు దొరకదు. చెప్పు గట్టిగా హల్లెలూయా. ఈ బైబిల్ చదువుతూ ఉంటే నీ జీవితం, నీ బ్రతుకు, నీ పరిస్థితి మారిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు నేను కొన్ని మాటలు చదువుతున్నప్పుడు ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలా, ఇలాగ ఇంత శక్తివంతమైన మాటలు ఉన్నాయి. మీకు తెలుసా ప్రతి మానవ జీవితంలో ప్రతి ఒక వచనం కూడా ఇమిడిపోయి ఉన్నాయి. ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, సమస్తము ఏ గ్రంథంలో లేదు, కానీ ఇందులో సంపూర్ణంగా లిఖింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందులో ఉన్న మాటలు ఆషామాష మాటలు కాదు. బైబిల్ అంటే తెలియాలి పాఠసారి. మొన్న సువార్తలో పాడింది అక్క చేశాక. స్తోత్రం చెప్పండి. తెలియలేని వాడికి ఎర్రి పుస్తకం కావచ్చు, తెలియలేని వాడికి శక్తి లేని పుస్తకం కావచ్చు. మనకు తెలిసి శక్తి లేని వారిగా మారిపోతున్నాం అంటే నీవే కారణం. సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆమె చెప్పండి. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించేది బైబిల్, ఎవరితో ఎలా జీవించాలో నేర్పించేది బైబిల్, ఏ భవిష్యత్తులో ఏ కాలంలో నీవు ఎలాగ జీవించాలనేది బైబిల్ లిఖింపబడి ఉన్నది. ప్రభు మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు సిలువేయబడ్డాడు, ఎందుకు రక్తం కాచాడు, దేని కొరకు ఆయన వచ్చాడో, ఎందుకు మానవులు నిర్మించాడో, సమస్తము ఇందులో లిఖింపబడి ఉంది. అయినా నువ్వు అశ్రద్ధగా తీసుకుంటున్నావు కాబట్టి బైబిల్ నీకు అర్థం కాదు. మనసుతో చదవరు, మనిషిగా చదువుతారు. మనిషిగా చదవడం వల్ల బైబిల్ ఏమర్థమవుతుంది? మనసుతో చదువు, హృదయపూర్వకంగా చదువు, అద్భుతమైందో చూస్తావు. ఆమె చెప్పండి. ఇప్పుడు నీకు సంతోషం. ఆమె చెప్పు. హల్లెలూయా. అపోజిట్ పౌలు చరిత్ర చదువు. డబ్బును మరలా నీ చేతులతో పట్టుకోవడానికి ఇష్టపడవు నువ్వు. ధనం అంటే నాకు వ్యసనం అన్నట్టు ఉంటుంది అపోజిట్ పౌలు జీవితం. అపోజిట్ పౌల్ని ఒక్కసారి నువ్వు మనసులో జ్ఞాపకం చేసుకో. 14 పత్రికలు లిఖించాడు ఇందులో. దేనికో తెలుసా ఇంత రోషం కలిగి ఎందుకు చెప్తున్నానంటే 46-47 కోట్ల ఆస్తిని ఇది పెంట మీద చెత్త అనుకున్నాడు. ఎందుకు వదిలేసాడు చెప్పానా? నా యేసు ప్రభు కంట నా డబ్బు గొప్పది కాదు, ధనం గొప్పది కాదు, బంగారం గొప్పది కాదు, వజ్ర వైడూర్యాలు నగర నాణ్యాలు ఏమీ గొప్పవి కాదు. నా ప్రభువే గొప్పడని ప్రభును గొప్ప చేసాడు, ఇంటికి దించాడు. ఈరోజు డబ్బును పట్టుకొని ప్రపంచం ఏడుస్తావు. అపోజిట్ పౌలు తేరాలు కుట్టుకుంటూ బ్రతికిడి. ఎందుకు అంత పరిస్థితి రావాలి అపోజిట్ పౌలు?
సౌలుగా ఉన్నప్పుడు లక్షల కోట్లాది రూపాయలు సంపాదించాడు. కోట్లాది రూపాయలు సంపాదించాడు. రాజభోగాన్ని అనుభవించలేక, ఏసీలో బ్రతకలేక, మనలాగా ఏసీలో జీవించలేక దరిద్రతలో వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? నా ప్రభుకి, ధనానికి, దేవుడికి పడదు ఎప్పుడు కూడా. సిరికి దేవుడికి పడదు. అందుకే ధనాన్ని ప్రేమించొద్దని వాక్యం చెప్తాం, డబ్బును ప్రేమించొద్దని వాక్యం చెప్తాం. వాక్యంలో ఉన్న మాట ఏంటి? నేను రాజభోగం అనుభవించే కంటే దరిద్రతలో బ్రతకడం బెస్ట్. చాలా మంది అనుకుంటారు మధ్యవర్తిగా, మధ్య తరగతి కుటుంబాలుగా బ్రతకూడదు, చచ్చిపోతే మేలు. చాలా మంది అనుకుంటారు. మీకు తెలియదు, మధ్య తరగతి కుటుంబాలకి బుద్ధి నేర్పిస్తుంది జీవితం. ఆమె చెప్పండి. మధ్య తరగతి కుటుంబాలకి బుద్ధి నేర్పించేవి ఒక స్థాయి, స్టేటస్ చూపిస్తూ ముందుకు తీసుకెళ్తాం. అడుక్కున్నోడికి లేదా భాగ్యం, డబ్బున్నోడికి లేదా భాగ్యం. మధ్య తరగతి కుటుంబానికి ఉన్నటువంటి భాగ్యం నీకు తెలీదు, కానీ ఈ మధ్య తరగతి కుటుంబాన్ని సింపుల్గా తీసి పారేస్తారు. అయితే డబ్బున్నోడికైనా బ్రతకాలి, అడుక్కున్నోడికైనా బ్రతకాలి. ఎందుకు? అడుక్కున్నోడైతే 6 ఇళ్ళకి వెళ్ళి 6 కూరలు తెచ్చుకుంటుంటాడు. డబ్బున్నోడైతే రాజు భోగాన్ని అనిపిస్తాడు. కానీ మధ్యవర్తి తినాలి, తిండి ఉండదు, పట్టుకోవడానికి బట్టలు ఉండదు అని అనుకుంటాడు చాలా. కానీ ఈ మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారు చూసావు అమ్మా, అయ్యా, మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారు చూసావు, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి గొప్ప తనం ఎక్కడ లేదండి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాలం బుద్ధి నేర్పుతాడు, కాలం జ్ఞానం నేర్పుతాడు. తెలుసా మీకు? మధ్య తరగతి వాళ్ళు జీవించినట్టు మరి ఎవరు బ్రతకలేదు. నేను ఎప్పుడు అడుగుతాను, ప్రభువా నాకున్న సమస్యలు తీర్చేమని ఏ రోజు నేను అడగను, కానీ దాన్ని తీర్చుకునే శక్తిని, సామర్థ్యత నాకు అనుగ్రహించు. స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తీసేమంటే ఈజీగా తీసేస్తాడు దేవుడు. తీలేడా? తీసేయగలడు, ఈజీగా తీసేస్తాడు. 25 లక్షలు అప్పు ఉందని బెంగళూరులో ఉన్న చెల్లి, బెంగళూరు వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, 3 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేశారు, మాట్లాడాను. 25 లక్షల అప్పు ఉందని నెత్తి నోరు బాదుకొని 5 గంటల రోజు ప్రార్థన చేసేవాడు. 5 గంటల రోజు ప్రార్థన చేస్తే, అన్నయ్య నాకు దర్శనాలు దేవుడు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఈ తేదీలో నా అప్పంతా తీరిపోదట. ఎస్, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎన్నో మాటలు చూపించి, దేవుని మాటలు వాళ్ళు బలపరిచి అప్పులన్నీ తీరిపోయిన తర్వాత అన్నాను, సాక్ష్యం చెప్తావా చెల్లి అంటే, చేసింది కూడా అప్పే కదా, నీకు అప్పు తీర్చుకున్నావు బ్యాంకు లోన్ ద్వారా, లేకపోతే నీ వస్తువులు తాకట్టు పెట్టినావు, ఏదో ఒక విధంగా అప్పు తీరిందా లేదా, ఒకటి దగ్గర మాట కాసే పని తగ్గిందా లేదా, నువ్వేం చేయాలి? చెప్పావా అంటే చెప్పకపోతే ఎంత కష్టపడిన కష్టం ఏమైతే బాధపడ్డాను, చాలా బాధపడ్డాను. దాన్ని బట్టి సాక్ష్యం చెప్పు, ఆ వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా కార్యం జరిగితే ప్రభు ఎలా చేస్తాను అలా చేస్తాను అంటారు, కానీ ఇది నువ్వు నమ్మకుండా చెప్తున్న మాట. నువ్వు నమ్మట్లేదు నిజంగా ప్రభుని. నువ్వు నమ్మితే కార్యం జరిగితే కాదు, కార్యం జరిగే ముందే దేవుని కొరకు ముందుకు నిలబడతావు. స్తోత్రం చేద్దాం. నీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు రాజుగడి 10th వాడు పాస్ అవ్వాలని వాళ్ళ అమ్మ అంటది, అయ్యారు నా కొడుకు పాస్ అయితే నేనేం చేస్తాను, ఒక కూడికి పెట్టుకుంటాను, లేదా దేవుడికి ఏదో దశంభాగమనో మరి ఇంకోటనో ఇచ్చుకుంటున్నాను. నేను చెప్తాను, అది నువ్వు నమ్మట్లేదు. ఎందుకు అలాగన్నారని అన్నానంటే, నువ్వు నమ్మితే వాడు పాస్ అవ్వకముందే, వాడు ఎగ్జామ్ రాయకముందే నువ్వేం చేయాలి, ఆ కార్యం జరగకముందే నువ్వు దేవుని కనపరచాలి. నేను అలా చేశాను. నా భార్యను హాస్పిటల్ తీసుకెళ్ళాను, ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఏలూరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే, ఒరే నీకేమైనా బుద్ధి ఉందా, నీకేం జ్ఞానం ఉందా,
నేను ఎలాగుంటుండే అంటే మా ఫోటోలు చూసారుగా, గట్టి ఫ్యాన్ ఎడితే శిలతనాపర గుళ్ళగా ఫ్యాన్ ఎట్టిండంటే మరి 6 అంగులో కూలిపోతాను, అంత సన్నం మనిషిని. నాకు ఒక భార్య, ఆవిడ కడుపుతో ఉండడం. డాక్టర్లు చూసి తెగదిట్టారు మొహం మీద. నీకేం బుద్ధి ఉందారా? చదువుకున్న పిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పుడు హాస్పిటల్ తీసుకొస్తాం, నీకేం బుద్ధి ఉందా అంటే ఏం చేస్తాం, అధికారుల దగ్గర లోబడి ఉండాలి, బైబిల్ చెప్తా ఉండాలి. సరే తిట్టుకో, అప్పటికి దేవుని ఆత్మచేత అభిషేకించబడి ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి విశ్వాసంలో ఉన్నాను. రేపు ఏం జరుగుతుంది ఈరోజు దేవుడు చూపించేవాడు. అంత బలమైన విశ్వాసంలో ఉన్నాను నేను. ఆ రోజు తెగదిట్టారు, ఎలా మౌనమైపోయాను. అప్పుడు అన్నారు, ఈవిడికి ఖచ్చితంగా ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఈవిడికి ఖచ్చితంగా. అప్పటికి నేను ఎన్ని రోజులు ఫాస్టింగ్లో ఉన్నాను తెలుసా? 5 రోజులు. అప్పటికే వారం రోజులు మా పెదపాప పుట్టాలని వారం రోజులు ఉపవాసంతో ఉన్నాను. ఎందుకో తెలుసా? డాక్టర్లు చూస్తే సాకేస్తున్నారు, ఈవిడ ఫ్రీ డెలివరీ అవ్వదు, ఏం చేయాలి అర్థం కాలేదు. 7 రోజులు ఉపవాసంతో ఉన్నాను. భారం కలిగి ప్రార్థన చేశాను. డాక్టర్లు ఆశ్చర్యపోయినట్టుగా నార్మల్ డెలివరీ. స్తోత్రం చెప్పండి. ఆవిడతో వచ్చిన అందరూ ఆపరేషన్ అన్నమాట. ముందు పెట్టానా, కారం అయిపోయిన తర్వాత పెట్టానా? అది చెప్పరా, అది గట్టి చెప్పండి. ఎప్పుడు పెట్టారు? ముందు పెట్టాను. దేవుడు గొప్ప కార్యం చేశాడు. 3 పిల్లలకు కూడా అలాగే ఉపవాసాలు ఉన్నాను. 3 నార్మల్ డెలివరీ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నాకు మాట్లాడిచ్చిన పిల్లవాళ్ళు అసాధారణమైన పిల్లవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కార్యమైన తర్వాత చెబితే నువ్వు దేవుడిని నమ్మలేనట్టు. కార్యమైన తర్వాత చెప్పడం కాదు, కార్యం కాకముందే నువ్వు చెప్పాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కార్యం కాకముందే నువ్వు దేవుని కనపరచు. వీడికి చెప్పా 10th పాస్ అవుతాడు అనేసి. ఇప్పుడు 2-3 నెలలు ఉంటుంది కానీ చెల్లాన్నది అని ఏమన్నా కొడుకు కోసం ప్రార్థన చేయని 10th క్లాస్లో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది 5గురు నాతో చెప్పారు. నేను 5గురికి ఒకే ప్రవచనం చెప్పాను. దేవుడు నాకు బయలుపరిస్తే చెప్పిన. ఏమని చెప్పాను తెలుసా? 5గురు కూడా 1 మార్కు అటు ఇటు అయినా పర్లేదు కానీ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును కానీ 3 నెలల ముందు చెప్పేవాడు. అలా అమ్మకి చెప్పిన, ఫస్ట్ క్లాస్లో వాడు పాస్ అవుతాడో నువ్వు ధైర్యంగా ఉన్నాను. ఏలూరులో ఒక అమ్మాయి చెప్పాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతా ధైర్యంగా ఉన్నాను. అదే ఊరంటే బత్తిలి దగ్గర. ఎక్కడ బత్తిలి? శ్రీకాకుళం డిస్టిక్ అవతల బత్తిలి. అక్కడ నుంచి ఒక అబ్బాయికి చెప్పిన, ఇంకో 2-3 చెప్పిన, ఏలూరులోని కూడా చెప్పిన, ఇంటర్మీడియట్ అమ్మాయికి చెప్పిన. అంటే మనలో ఏమి లేదు కానీ దేవుడు చెప్పింది చెప్పిన. మీరు నమ్ముతారా? ఏలూరులో అమ్మాయి 10th క్లాస్ పాస్ అబ్బాయి 10th క్లాస్ పాస్ అవుతాం లేదో తెలియదని ముందు రోజు, రేపు రిజల్ట్ వస్తుంది కానీ ముందు రోజు నాకు ఫోన్ చేసి వణికేస్తున్నాడు పాపం. ఒరే నువ్వే అందరికంట గొప్ప మార్కులు సంపాదించుకుంటారా అన్న. చూస్తే ఆ క్లాస్కే ఫస్ట్ అండి. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చప్పట్లు కొట్టండి. క్లాస్కే ఫస్ట్, ఏలూరు ప్రాంతానికే ఫస్ట్ వచ్చాడు అట్లా. 526 మార్కులు 556 మార్కులు వచ్చింది మొత్తం. అని మీరు ఏదంతా జరిగిపోతుందని అంటే వాళ్ళ అక్కడికి చెప్పా, కాలేజీ ఫస్ట్ వస్తుందని చెప్పా. కాలేజీ ఫస్ట్ వచ్చింది. అమ్మాయి భయపడిపోయింది. కాలేజీ ఫస్ట్ వచ్చింది. వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే నాకు అది దేవుని కృప అంతే. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనుకుని నెరవేర్చలేదు కానీ ఏమీ అన్నది వీడి విషయంలో అనుకుని నెరవేర్చలేదు కానీ దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మాట్లాడదాని కోసం దేవుడు చూస్తున్నాడు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, మనం కార్యం జరగకముందే దేవుడి కొరకు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఆమె చెప్పలే. కొంతమంది ఇల్లు కొనుక్కుంటే పాస్ గారు పెద్ద ప్రార్థన పెడుతున్నాయండి. ఎవరు నీకు బాగుందా? నీకు దేవుడు ముందు ఇల్లు ఇవ్వాలంటే ముందు దేవుడికి స్థానం ఇవి, దాని నిమిత్తం ప్రార్థన పెట్టు.
దాని నిమిత్తం కూడికి పెట్టు, లేదా దాని నిమిత్తం ఏదో ఒక కార్యం చేయి. ఆ కార్యం దేవుడు సఫలపరుస్తాడు. స్తోత్రం చెప్పరే. ఇలాగ ఎన్నో. మరి దీంట్లో ఉన్న సంతోషం, ఆనందం మరి ఎక్కడ దొరుకుతుంది? నేను చెప్తున్నాను, బైబిల్ వాక్య ప్రకారంగా చెప్తున్నాను. దివారాత్రములు బైబిల్ చదవటం వల్ల సమస్త జ్ఞానము మించిన దేవుడు నీతో ఉంటాడు. స్తోత్రం చెప్పారు. ఒక ఆయన చెప్తున్నాడు, బైబిల్ క్లాస్కి నేను థియాలజీ చేయడానికి వెళ్ళాను. మీ భాషగా థియాలజీ చేయలేదనుకుంటున్నారా? చేశాను. ఆమె చెప్పరా, థియాలజీ చేసిన, సర్టిఫికేట్ తీసుకున్నా, ఊరికి నేను తీసుకోలే, చదివే, కష్టపడి చదివా. ఇప్పుడు మా థియాలజీ చేసిన కాలేజీలోని మా లెక్చరర్ అడుగుతుంటే రాత్రి 9 గంటలు మొదలుపెట్టి 4 గంటల్లో కొత్త నిబంధన అంతా చదివాను. మీకు సాధ్యమేనా? నేను అడుగుతున్నా, మీకు సాధ్యమేనా? ఆయన మనసుతో చదివారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుళ్ళు బాగు చేసే గ్రంథం, బ్రతుకుల్ని అద్భుతకరంగా నడిపించే గ్రంథం ఇది. దీన్ని చదవకపోతే నువ్వు మనిషి కాదు. అసలు చదువు వచ్చి నీకు కూడా మనిషి కాకపోతే ఎందుకు వేస్ట్? నేను రోజు బైబిల్ తెరుస్తాను. వాగ్దానం పంపించినప్పుడల్లా బైబిల్ తెరుస్తాను. బైబిల్ అంటే నా సెల్లో ఉంటుంది, అందులో తీసి చూసి ఒక వాగ్దానం పెట్టడానికి ఎన్ని వెతుకుతానో మీకు తెలియదు. రోజు నా వాగ్దానం ఇంగ్లాండ్ వెళ్తుంది, అమెరికా వెళ్తుంది, లండన్ వెళ్తుంది. ఊరికి నేను చెప్పట్లేదు, మీకు నిజం చెప్తున్నా. ఒక నేను ఒక రోజు వాగ్దానం మర్చిపోతే నా ఫోన్లో వచ్చేది 9 గంటల లోపే. ఒక్కోసారి నేను అలసిపోతే 9 గంటల లోపు పెడతాను, అలసిపోలేకపోతే 4 గంటలకు వచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి. ఎన్ని చదివి 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 ఒకసారి ఒక వాగ్దానం పంపించే ఒక సిస్టర్ గారు, ఆవిడ ఏడుస్తూ ఫోన్ చేసి అన్నది, మీరు పంపించిన వాగ్దానం నేను రాత్రి నుంచి ప్రభుని అడుగుతాను, ఇదే వాగ్దానం అదే మీరు పంపించారన్నారు. చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగా. నేను రాత్రి నుంచి ఒకే వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నా. నాతో మాట్లాడు ప్రభా, ఉదయం కల్లా నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నా. ఆవిడ ప్రార్థన చేస్తుందట నైట్ అంతా. నేను ఒక వాగ్దానం పంపించడానికి ఎన్ని పుస్తకాలు తెరుస్తాను. అలా అందులో చూసి ఇందులో చూసి కాదు, నేను బైబిల్లో మొత్తం తెరిచి ప్రతి గ్రంథాన్ని తెరిచి అమూల్యమైన మాటలాగా నాకు కనిపిస్తే దాన్ని పెడతా వాగ్దానం. ఆ సిస్టర్ అంతా ఉంది, రాత్రంతా ప్రార్థన చేసి ఇదే వాగ్దానం కొరకు. అదే వాగ్దానం నాకు వచ్చింది. అయ్యగారు, మీకు మీ పరిచర్యకి నిజంగా చెప్తున్నాను, దేవుడు నన్ను ఈ వాగ్దానంతో ఆదరించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు. కొన్నిసార్లు వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోతూ ఉంటాను నేనే. అదే వాగ్దానాలు మన జీవితంలో ఉన్నాయిగా. మన నిత్యం నువ్వు చదవకపోతే ఏమవుతావు? ఫెయిల్డ్ అవుతావు కదా. చదివినాడు గొప్పడు అవుతాడో లేదో తెలియదు, కానీ బైబిల్ చదివినవాడు మాత్రం ప్రపంచ స్థాయిలో నిజమైన దేవుడు నమ్ముకున్నాడు గొప్ప స్థాయిలో ఉంటాడు. స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా బైబిల్ చదివినోడు సంతోషంగా ఉంటాడు. రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను, టైం అయిపోతుంది నాకు. ప్రార్థన చేసినోడు గొప్ప. ప్రార్థన చేసినోడు సంతోషంగా ఉంటాడు. ఏం చేసినాడు? ప్రార్థన చేసినోడు సంతోషంగా ఉంటాడు. ప్రార్థన చేసినోడు గొప్ప సంతోషాన్ని అనిపిస్తాడు. నేను చెప్పింది చేయండి, మీకు సంతోషం ఉందో లేదో ఒక్క రోజులో రిజల్ట్ తెలిసిపోదు. ఎగ్జాక్ట్లీ 3 లేదా 4 గంటలు లేచి ప్రార్థించి 1 గంట ప్రార్థించి నీ బరువు మొత్తం దిగిపోయినట్టు అయిపోదు. నీ ఒంట్లో బలహీనత మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. మొత్తం నీకు బాడీ అంతా పెయిన్స్ ఉండవు, నొప్పులు ఉండవు, సమస్యలు ఉండవు. ఆ రోజంతా తేలిక పడుతూనే ఉంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఒక రోజుకి ఇలా రిజల్ట్ ఉంటే డైలీగా అలిగే గడిగితే రిజల్ట్ ఎంత గొప్పగా ఉంటుంది. రిజల్ట్ ఎంత గొప్పగా ఉంటుంది. ఆమె చెప్పరే.
మీరు అనుభవించలేదేమో, ఆమెనే మాకు రాదు. అనుభవించినోడికి తెలుస్తుంది బాధ. జ్వరం వచ్చినోడికి ఇక తెలుస్తుంది జ్వరం తాలకి వ్యాపారం. తలనొప్పి వచ్చినోడికి తెలుస్తుంది తలనొప్పి ఏ విధంగా. ఏదో రన్ అవుతుంది నీ మైండ్ సెట్, ఏదో రన్ అవుతుంది, ఏదో డీప్గా ఆలోచిస్తున్నాం, వాక్యానికి స్థానం దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నాను, ప్రార్థనకి నువ్వు స్థానం ఇస్తే శరీరం అంతా తీరికైపోవాలి, బరువున్న శరీరం అంతా తీరికైపోవాలి. అవునా కదా నాన్న? నేను అడిగింది, నేను చెప్పిన రావచ్చు. మైండ్లో ఏదో రన్ అవుతుంది, దాన్ని తీసేసుకో, వాక్యం లోపలికి. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ ప్రార్థన చేసిన తర్వాత ఆయనతో గడిపిన తర్వాత గొప్ప దీవెనకరంగా ఉంటుంది. అందుకే జ్యోతిరాజు గారు ఒక మంచి పాట, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, కృపతలంచగా మేలులో యోచించగా, కృపతలంచగా మేలులో యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నిన్నే కీర్తించగా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, నీతో గడిపే ఆనంద బాష్పాలు ఆగవయ్యా, మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు, మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు, వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తోత్రం చెప్పండి. అవునా కాదు? ఆయనతో గడిపే ప్రతి క్షణము ప్రతి దినము ఏం కారుతూ ఉంటాయి? ఆనంద బాష్పాలు. అన్న మందిరానికి వెళ్ళిపోయి, అయ్యా నాకు బిడలు లేరనే సంగతి నేను ఎరుగుదను, నేను గొడ్రాలని అందరూ ఎటకారిస్తున్నారయ్యా, నా జీవితం ఏంటి, నా భవిష్యత్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నీవు సమాధానం ఇచ్చేదాకా ఈ మందిరం నుంచి నేను కదలని మొరపెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొరపెడితే అక్కడ ఉన్న దైవజనుడు అంటాడు, ఏలియా తాగిసి వచ్చిందేమో, తాగిసి వచ్చి మొత్తురాలుగా పడి ఉందేమో, కన్నీరు కారుతూ ఇది ఎక్కులు పడి ఎడుతూ ఉంది. కొంతమంది చూడండి తాగినప్పుడు ఎక్కులు పడి ఎడిచేస్తారు ఊరికినే, ఎందుకో తెలీదు. అలాగా ఏలి అనుకోని అంటున్నాడు, తాగి ఉందేమో అనుకోండి. దేవుడు అంటున్నాడు, ఏలి తాగి లేదు, తన బాధ అంతా నాతో చెప్పుకుంటుంది. స్తోత్రం చెప్పండి. అద్భుతం ఏంటి తెలుసా? అన్నాకి చక్కని కుమారుడు ఇచ్చాడు. ప్రార్థన విన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన బ్రతుకును మారుస్తుంది, ప్రార్థన జీవితాన్ని కడుతుంది, ప్రార్థన కుటుంబాలు కడుతుంది, ప్రార్థన మనిషిగా కాకుండా మనసులో ఉన్నటువంటి మంచి నీతి నిజాయితీ కలిగిన బ్రతుకునిస్తుంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా.
అన్న ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన విన్నా? అయ్యో ప్రభా నా ప్రార్థన వినవే, అయ్యో ప్రభా నా మొర ఆలకించవే, ఎప్పుడు అడిగినా దేనికి సమాధానం చెప్పే. ఎలాగ సమాధానం చెప్తాడు? యెషయా గ్రంథం 59 మొదట్లో ఏముంది? విననేరక ఉండినట్లు నా చెవిని మందం కాలే, రక్షింపనేరకుండినట్లు నా హస్తం కొరచగాలే. ఈ దేవుడే చెప్తున్నాడు ఆ మాట కూడా. మరి నా ప్రార్థన వినవే అని ఎందుకంట? వినలేదని నువ్వు అనుకుంటావు, ఆలకించలేదని నువ్వు అనుకుంటావు. నీకు భ్రమపరిచి ఆత్మ వెనకాల వెంబడిస్తుంటే నీకేం విశ్వాసం కలుగుతుంది? ఇక భ్రమపరుస్తుంది ఆత్మ. నీ ప్రార్థన వినలేదు, ఎందుకమ్మా నువ్వు ప్రార్థన చేయడం? మరి ప్రార్థన చేస్తే బలహీన తగ్గిపోవాలి కదా, ఎందుకు తగ్గలేదు కదా నీ ప్రార్థన? ఏమంటాడు? దేవుడు వినలేదుగా. వీడు వెనకాల వచ్చి చెప్తాడు, ఎందుకమ్మా నీ ప్రార్థన నీ కుటుంబ రక్షణ కొరకు అంగలార్చి ప్రార్థన చేస్తాను, నీ ప్రార్థన నీ ప్రభు వినలేదులే, ఎందుకు ఊరికి ప్రార్థన చేస్తావు అంటే వీడికి అవిశ్వాసం చేస్తాడు. నీ ప్రార్థన చేసేస్తున్నావు కానీ నీ కుటుంబం రక్షించబడదు, అంతే. ఆ పరిస్థితుల్లోనే ఉంటది చెప్తాడు వాడు. వీడు ఏం చేస్తాడు తెలిసి ప్రార్థన విడిచిపెట్టేస్తాడు. వినలేదని అనుకుంటున్నావా? దేవుడు ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథం 59 మొదటి వచనంలో, విననేరక వెళ్ళినట్టు నా చెవులు, చెప్పు గట్టిగా, అది ఆయన చెవుడు మందం కాలే. ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రార్థన వింటున్నాడు. నీ ప్రార్థన వినంటే జవాబు ఇచ్చేయడానికి ఆయన ఏమైనా సీఎం పిఎం? నీ హృదయ అంతరంగాన్ని చూస్తాడు. నువ్వు ఎంతవరకు నిలబడతావో చూస్తాడు, నువ్వు ఎంతవరకు విశ్వాసంగా ఉంటావో చూస్తాడు. నీ హృదయంలో ఏది నీకు అక్కర్తుందో, ఏది నీకు మైనస్ పాయింట్ ఉందో అవన్నీ తీసేసి నిన్ను నిలబెట్టి నీ ప్రార్థన విని ఒకరోజు జవాబు ఇస్తాడు. చెప్పగట్టిగా నీకు అర్థమవుతుందా నా మాట? అప్పుడు వరకు నువ్వేం చేయాలి? వినలేదు అన్నా సరే వింటాడు నా ప్రభు, అంతే. ఆ దుష్టుడు చెప్తాడు, వినలేదు ఎందుకమ్మా ప్రార్థన చేస్తావు? ఆ దుష్టుడు వచ్చి మాట్లాడతాడు, ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నా? మొక్కలేను నువ్వు మొక్కలు ఎందుకంటే ఎందుకమ్మా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన చేయొద్దని చెప్పాగా. ఎందుకంటే ఈడికి ఒళ్ళు మాట వస్తుందని వాడు ప్రార్థన చేయొద్దు అంటాడు. నువ్వేం చేస్తావు? ఆడి మాటలని ప్రార్థన ముగించేస్తావు. ప్రతిఫలం ఉంటుందా? ఇప్పుడు దాకా చేసిన భక్తికి ప్రతిఫలం ఉంటుందా? ఇప్పుడు దాకా చేసిన భక్తికి ఆధారం ఉంటుందా? గాలిలో కలిసిపోతాయి భక్తి. యేసయ్య లేడు, ఎవరు లేరు. ఎవరైనా ఉంటే ఎందుకు నా కష్టాలు? ఎవరైనా ఉంటే ఎందుకు నాకు ఈ బాధలు? యేసు ప్రభు ఉంటే దేవుడు అయితే నా కష్టాలు ఎందుకు తీయడు? నా కుటుంబాన్ని ఎందుకు మార్చడు? నా బ్రతుకుని ఎందుకు మార్చడు? ఈ అవిశ్వాసం నీ వల్ల కదా. అర్థం చేస్తాం. దానికి నీవు కారణమైతే ప్రభుని ఏమొచ్చి నిందిస్తావు, నీవు కారణమైతే ప్రభుని ఇబ్బంది పెడతావు. జాగ్రత్త. మాటల్లో సరిగా మాట రాకపోతే నాలుకని కట్ చేసే దేవుడు. దావీదు అంటాడు, నా గొంతుకి కత్తి అడ్డు పెట్టుకుంటున్నాను, ఎందుకో తెలుసా? తప్పుడుగా ఏదైనా మాట వస్తుందేమో అని. అర్థమవుతుంది నీకు? ఎంత జాగ్రత్తగా బ్రతికాడు దావీదు. మనం సింపుల్గానే ఏం కాకుండా దేవుడు చూడలేదు, దేవుడు నా ప్రార్థన వినలేదు. మీకు తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు ఆయన. స్తోత్రం చేస్తాడు. వింటాడు వింటూనే ఉంటాడు. మరి సమాధానం కాలం ఏంటంటే ఒకసారితో సమాధానం కాదు ప్రార్థనకి. నమ్ముతారా? సతీష్ కుమార్, స్టీఫెన్ పాల్, చాలా పెద్ద పెద్ద మన భక్తులు ఉన్నారా? 25 సంవత్సరాలు కష్టపడితే ప్రతిఫలం ఎలా చూశారు? 25 సంవత్సరాలు కూడా ఆశీర్వాదం లేదు వారి జీవితాల్లో. 25 సంవత్సరాల ఆశీర్వాదం లేనంత మాత్రాన ప్రభు మమ్మల్ని చూడలేదు అనుకోలేదు వాళ్ళు. ప్రభు మమ్మల్ని పట్టించుకోలేదు అనుకోలేదు వాళ్ళు. నిలబడ్డారు. ఆమె చెప్పు, నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఐశ్వర్యవంతులుగా దేవుడు నిలబెట్టాడు. ప్రపంచ స్థాయిలో వారి వాక్యాలు మిలియన్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. ఎందుకో తెలుసా? నిలబడ్డారు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఒక సంవత్సరం వస్తావు, మందిరానికి వస్తావు, రక్షింపబడ్డాను ప్రభు. నేను నిలబడ్డం చేత కాదు ప్రభు, నేను నిలబడలేను ప్రభు. ఓ నేను బలపరచాలని ప్రభు చూస్తుంటే నేను నిలబడలేనంటే ధైర్యం తీసుకుపోతే నేను గొప్ప అని చేయొచ్చు, నేను గొప్ప స్థాయిలో ఉంచవచ్చు, కానీ ఒక రోజు మాత్రం తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ఆ రోజున నీ కుటుంబం తరపున కానీ నీ తరపున కూడా వాదించారు. నీ భర్త చేస్తున్న జీవితం తెర మీద
బొమ్మ చూపిస్తాడు. ఆ రోజు అంటే గుంట్లు బాదుకొని తప్పదు నరకం, తప్పదు నరకం. ఎంతైనా ఇక్కడే ఈ భూమి మీదే నువ్వు సరి చేసుకోవాలి. ఎంతైనా ఇక్కడే నువ్వు మారు మనసు పొందాలి. ఎంతైనా మార్పు చెందాలన్నా, మారు మనసు పొందాలన్నా, నిజాయితీగా జీవించాలన్నా, చక్కగా బ్రతకాలన్నా ఇక్కడే నీకు స్థానం. ఈ 70-80 సంవత్సరాల వయసులోనే నువ్వు మార్పు చెందుతావా, మారు మనసు పొందుతావా లేదో అది నీ ఇష్టం. వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం ఉండదు. రెండే మార్గాలు, ఒకటి నరకం, రెండు మోక్షం. ఆమె చెప్పండి. నా ప్రార్థన వినలే ప్రభు, నా ప్రార్థన ఆలకించలే. మంచి తిరుగుడుగా చెప్తారమ్మా. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటూనే ఉంటాడు. సమాధానం ఎందుకు ఇవ్వడయ్యా అంటే వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఎందుకు సమాధానం రాదో తెలుసా? సడన్ గా ఒక్కొక్కరికి వస్తుంది. దేవునితో ఆ సంబంధం కలిగిన వారికి ఒక్కొక్కరికి వస్తుంది, ఒక్కొక్కరికి రాదు. ఎందుకో తెలుసా? నీలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. అవి తీసుకోకుండా ప్రార్థన చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్తుందా? మీ పాపములు నాకును మీకును అడ్డగోడగా నిలబడ్డాయి. ఇప్పుడు ఒక బంతి ఇస్తున్నా గోడకి, ఏమైతుంది? ఎందుకు? గోడకు తగిలింది కాబట్టి వస్తుంది కదా. అది బంతి కాబట్టి గోడకు తగిలితే ఒకవేళ బంతి కాకుండా రాయి అనుకోండి, అది అవతలకి వెళ్ళిపోతుంది ఇసిరినట్టే. వెనక్కే ఏమి గోడ. అదే పాపము గోడ నీలో ఉంటే ప్రార్థన ఆ గోడని పెకిలించేదై ఉండాలి. అప్పుడు ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. పాపం అనే గోడ అడ్డంగా ఉంది, దాన్ని నువ్వు పెకిలించే విధంగా నీ ప్రార్థన ఉంటే అవసరమైతే ప్రభు పాదాలు చెందకపోద్ది ప్రార్థన. ఆమె చెప్పి హల్లెలూయా. ఈ ప్రార్థన చేయవు, అక్కడ దాకా వెళ్తుంది, అక్కడ ఆగిపోద్ది అంతే. అందువల్ల సమాధానం రాదు. అక్కడ దాకా వెళ్తుంది ప్రార్థన, అక్కడ ఆగిపోద్ది. అక్కడ ఆగిపోయిన తర్వాత నీ ప్రార్థన ఎక్కడ చేరుతుంది అనుకున్నా వృధా అయిపోతా ఉంది. ప్రభు అంటాడు, ఇంకా ఎక్కువ చేయి, ఇంకా ఎక్కువ గడుపు, ఇంకా దేవునితో ఉండు, ఇంకా దేవునితో సహవాసం చేయి. ఎన్ని సంవత్సరాలు? 1, 2, 3, 4, 5, 6, 7, 10, 20. ఆ ప్రేమను తెలుసుకోవడానికి 10 సంవత్సరాలు వెయిట్ చేశాను. ఆమె చెప్పరే 10 సంవత్సరాలు కంటి మీద నిద్ర లేకుండా. నా ప్రభు నన్ను చూడలేదని ఏ రోజు బాధపడలేదు, ఏ రోజు నా సమస్యను తీర్చలేని బాధపడలేదు, ఎప్పుడైనా అడగలేదు. ఒకటి అడుగుతాను, నీ ఆత్మ నాకు కావాలి. ప్రపంచంలో బలమైనది దేవుని ఆత్మ. నీ ఆత్మ నాకు కావాలి అంతే, నాకు ఏది అవసరం లేదు. ఇప్పటికీ అది అడుగుతాను. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ బలంగా దిగి రావాలి. ప్రార్థన చేస్తూ ఉంటే కానీ మిరాకిల్స్ జరిగిపోవాలంటే. 22 సంవత్సరాల దురాత్మ కమ్మడం ఓ అనంతే. ఇంత మనిషి వశిగడు చూశాడు, వేడే కూడా ఉన్నాను. ఇంతలావు మనిషి ఆవిడ చూపిస్తుంది. ఇక్కడ నుండి మొత్తం ఇదంతా కూడా ఆవిడికి ఒక తిమ్మిరిగా అయిపోద్దంట శరీరం. ఒకసారి 2 సార్లుగా కూర్చొని అవుదట, నిలబడి అవుదట, పడుకొని అవుదట. నిత్యము ఏడిపే. అప్పుడు ఆవిడ ఏడుస్తూ చెప్పింది, ఈ రోజు మా చర్చికి నిజమైన దేవుడు నా నిజమైన దైవజనుడిని తీసుకొచ్చాడు, ప్రార్థన చేయండి అయ్యా అన్నదంటే. స్తోత్రం చెప్పండి. ఆ స్టేజ్ కింద ఉంది, నేను స్టేజ్ మీద ఉన్నాను. ఏసునామములో పో అన్నాను. దెబ్బని పడిపోయింది. దొండుతా ఉంటే చెప్తుంది, ఈ రోజు యేసు ప్రభు ఈ స్థలానికి వచ్చాడు. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కాబట్టి నేను నిలబడలేనంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా అంటే 22 సంవత్సరాలు. ఎవరికి పంపించారంటే వీళ్ళు సొంతోళ్ళే పంపించారు. చేతబడి శక్తులతో బంధింపబడి ఉంది ఈవిడికి ఆరోగ్యం రాదు. కానీ ఈరోజు యేసయ్య వచ్చాడు, పోతున్నా మంచి ఆరోగ్యం వస్తుంది. అప్పుడు వరకు ఎలా ఉందట తెలుసా? ఫుల్గా తిమ్మిర్లతో ఉందట. ఒళ్ళంతా తిమ్మిర్లు పట్టేసి ఇలా గట్టిగా బిగబెట్టినట్టు అయిపోయేదట. తిండి అరిగేది కాదట. యేసునామములో పో అన్నాను. అసలు నేను చెయ్యే పెట్టలేదు అమ్మ, పో అన్నాను అంతే. ఏం చెత్తమైతే ఎడిటింగ్ రాక వీడియో లాగాను, కానీ ఎడిటింగ్ అని వస్తే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్స్ పెడతాను. ఎన్నో మిరాకిల్స్ వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. ఎవరిని చూసి నీలో ప్రార్థన దేవుని శక్తితో నింపబడుతూ నువ్వు ప్రార్థన చేస్తుంటే 3 గంటలు లేచి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని అభిషేకం నీ మీద బలంగా
దయ్యాలు వణుకుతాయి. మొన్న రియల్గా చూసినా నేను దురాత్మ. నేను బాత్రూమ్ కానీ బయటకు వచ్చిన, మా పల్లెటూరు కదా, పల్లెటూరు సైడ్ చీకటిగా ఉంటుంది. నేను ఫోన్ పట్టుకొని ఆ రోజు ఎవరితో నేను మాట్లాడుతూనే ఉన్నాను. పెద్ద అగ్గిలా కాలిపోతుంది, మళ్ళా చల్లారిపోతుంది, మళ్ళా కాలుతుంది. అడవిలో మా ఇంటికాసి పెద్ద అగ్గి వచ్చేస్తుంది, మరలా చల్లారిపోతుంది. అప్పుడు నేను అడిగా, అప్పుడు మా అమ్మాలకి డైరెక్ట్గా కనపడిందండి చాలాసార్లు. వాళ్ళు చెప్తున్నారు అది కామిని శక్తి అక్కడ ఉన్నాను. డైలీకి వెళ్తాను, నేను కనపడుతుందేమో. మొన్న ఒకరోజు కనపడింది, మళ్ళీ కనపడలేను. డైలీకి వెళ్ళి అక్కడే అనేక రోగుల కొరకు ప్రార్థన చేస్తాను. ఆ చీకట్లోనే, మీకు నమ్ముతారో నమ్మరు, ఆ చీకట్లోనే ప్రార్థన చేస్తాను. అనేక రోగులు అక్కడే దయ్యాలు వెళ్ళగొడతాను, ఫోన్లోనే వెళ్ళగొడతాను. అది అన్ని విందా విందా. నేను ఇంటికి వచ్చేసరికి ఫోన్ పట్టుకొని బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 11. ఫోన్ ఎప్పుడు పట్టుకుని వెళ్తా 9:30 బయటికి వెళ్తా భోజనం చేసి. అక్కడే వీడియో కాల్ చేస్తారు, అక్కడే నార్మల్స్ కాల్ చేస్తారు, అక్కడుండే అనేకలకు ప్రార్థన చేస్తారు. ఎవరో నన్ను భయపించాలని చూసి పెద్ద మంట వేసేసి ప్రార్థన చేస్తున్నాను. ఎవరికో భయపించాలని చూసి ఏదోలే ఎవరో నిప్పు పెడుతుంటారు అనుకున్నాను తప్ప అదే సంగతి మనకు తెలియదు. ఇలా ప్రార్థన భయం ఉండదు. స్తోత్రం చెప్పు. భయపడనే వద్దు, దిగులు పడనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము, ఇది యేసు ఇచ్చు వాగ్దానము. ఆ పాట చూసి పాడగలుగుతాం, చూడకుంటారు. ఇదేమని కానీ మనం భయపడిన అక్కడేమీ లేదు. స్తోత్రం చెప్పు. ఎందుకంటే యేసయ్య మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన వింటున్నాడు కండి. మరి వినలేదంతా ఎందుకు? వింటే సంతోషంతో ఉంటాం, సమాధానంతో ఉంటాం. నిత్యము నీలో సంతోషం లేదంటే, నిరాశ ఉందంటే, సంతోషాన్ని అనుభవించలేకపోతున్నావంటే అసలు సత్యం నీకు తెలియలేదు. నిరాశ పోకు, నిస్పృహకి వెళ్ళిపోకు, డిప్రెషన్లోకి వెళ్ళిపోకు, ధైర్యంగా బ్రతుకు. కొంతమంది వచ్చిన దగ్గర ఎంత అప్పు పెట్టుకొని ఎలాగయ్యా నువ్వు నవ్వుతూ బ్రతుకుతావు అంటే, నా ధైర్యం, నా గాడ్ ఈజ్ గ్రేట్, నా ప్రభువే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దీన్ని బట్టి నాకు ధైర్యం. బాబోయ్, 2 లక్షల అప్పు నోడు గాబగాబగా గిసిపోతారు. 15 లక్షల అప్పు పెట్టుకొని సేవలోని నవ్వుతూ బ్రతుకుతున్నావంటే నిన్ను చూశాను. ఎవ్వరు నేను చూడలేదు. ఎంత అప్పు పెట్టుకుని ఎవ్వరు కూడా బైబిల్ని ఎంత చక్కగా బోధించడం, ఎంత చక్కగా వర్ణించడం మా వల్ల అయితే కాదు బాబోయ్ అని. కానీ నేను చెప్తున్నాను, ఇప్పటికీ నా ధైర్యం నా ప్రభు. ఇప్పటికీ కాదు, ఎప్పటికీ నా ధైర్యం నా ప్రభు. ఎంతున్నా అంత ఆయనే చూసుకుంటాడు, అంత ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే యేసు మాతో మేము అలసి, ఆమె యేసు మాతో ఉండగా మేము అలసి, అంత నీదే చూసుకుంటాము. అంత ఆయన మీద ఆధారపడితే అంతా ఆయన చూసుకుంటాడు. ఆయన మీద ఆధారపడకపోతే నీకు ధైర్యం సరిపోదు. భయము పిరికితనము, ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎలా తింటామో, ఎలా ఉంటామో, ఉద్యోగం లేకపోతే ఎలాగో, వ్యాపారం లేకపోతే ఎలా బ్రతకడమో, ఏంటో అని మైండ్ 4 దిక్కలు కాదు 40 దిక్కలు పరిగెడతాం. స్తోత్రం చేయాలి. ఇప్పుడు చెప్పు, మొదట దేంట్లో కరెక్ట్గా ఉండాలి? బైబిల్ చదవటంలో కరెక్ట్గా ఉంటే నీకు నిత్యము సంతోషం. రెండోది, ప్రార్థన చేయడంలో నమ్మకంగా ఉంటే నిత్యము సంతోషిస్తాం. ఈ 2 విషయాలు చెప్పాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ టైం లేదు. ఓకే, స్తోత్రం చెప్పండి దగ్గరగా. ఓకే, ప్రార్థన చేసుకుని కంట మూసుకో. నువ్వు సంతోషంగా ఉండాలంటే చక్కగా దేవుడు వర్ణించాడు కదా, మాట్లాడాడు కదా. అందరు మోకలేద్దాం, అందరు మోకాలు. థ్యాంక్ యూ గాడ్. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సంతోషాన్ని అనుభవించాలంటే బైబిల్లో 2 మాటలు చెప్పించండి. సంతోషంగా ఉండాలనుకుంటున్నాను,
సంతోషంగా జీవించాలనుకుంటున్నావా? సంతోషంగా బ్రతకాలనుకుంటున్నావా? లోకములో ఉన్న సంతోషం కాదు, దేవుని చెంత నుంచి వచ్చే సంతోషం ఇది. దీన్ని హృదయపూర్వకంగా అనుభవించాలనుకుంటున్నావా? అయితే బైబిల్ చదువు, ప్రార్థన చేయి. ఈ రెండు విషయాలు బలంగా పట్టుకో. ఒక రెక్క బైబిల్ అయితే ఒక రెక్క ప్రార్థన. రెండు రెక్కలతో పక్షి ఎగిరినట్లుగా పక్షి రాజు అనే నువ్వు ఎగిరి పైకి ఎగిరి ప్రభు సేవ చేయగలిగి నిజమైన జయ జీవితాన్ని కోరుకోగలుగుతావు. బిడా, రెండు రెక్కలు లేకుండా పక్షి ఎలాగెళ్ళదు? రెండు చేతులు లేకుండా చప్పట్లు ఎలాగలవు? రెండు పెదవులు లేకుండా మాట ఎలాగరాదు? దేవుడు నీకు ఆ నిబంధనలు పెట్టాడు. ఒక రెక్క ప్రార్థన అయితే ఒక రెక్క బైబిల్ పట్టుకొని చేత పట్టుకొని ధైర్యంగా చదువుతూనే ఎక్కడి నుండి ఈ వీడియో వింటున్నారో, ఎక్కడి నుండి వాక్యం ప్రార్థన నేను కూడా మనకి అవునయ్యా. బైబిల్ చదువులో సంతోషం. వాక్యం చదివితే వాక్యం మా జీవితాలు, మా బ్రతుకులు, మా యొక్క పరిస్థితులు మారుస్తుంది. అలాగే ప్రార్థనలో ఉన్న సంతోషం. ఈ రెండు నిబంధనలు పట్టుకొని ఈ దినం మేము జీవించాలని బ్రతకాలని ఆశపడుతున్నాం. రాజు మమ్మల్ని మా కుటుంబాన్ని బాగు చేసి నిత్య కృప పాత్రగా మీ మహిమతో మమ్మల్ని మీ మహిమతో మమ్మల్ని కప్పండి, బలపరచండి. విన్న ప్రతి ఒక్క మధ్య జీవితము శాంతి, సమాధానం, నెమ్మది పొందుకున్నట్టు కృప చూపించమని వీడియోలో ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించు. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని దీవించి ఆశీర్వదించు. వారి కుటుంబాన్ని దీవించి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్.